మన ఇంటి సంపదని ఎవడైనా దోచుకోవడానికి వస్తే ఏం చేస్తాం? కర్రలు పట్టుకొని వీపులు బాద్దాం, లేకుంటే వాడిని ఏం చేయాలో అది చేస్తాం. మొత్తం బొక్కలిసి వాని చేతిలో పెడతాం. అదే కదా మనం చేసేది. అదే కదా తెలంగాణ కానీ ఏ గానలు కానీ ఏ రాష్ట్రంలో కానీ చేసేది అదే కదా. మన ఇంటి సొమ్మును ఒక ఎత్తుకుపోతా ఉంటే ఒక ఇంటోడే ఉండి నువ్వు ఎత్తుకుపో అని చెప్తే ఎట్లుంటుంది పరిస్థితి? ఇగో ఈరోజు బీజేపీ కథ గట్లుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏదో పొడిగిస్తారు, సాగదీస్తాడు ఆయన వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు చేసింది ఏంది? మతం అనే ఒక ఊహాగానాలను రెచ్చగొట్టి ఈరోజు రాష్ట్ర యొక్క ప్రయోజనాలు కాస్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కట్టబెడతా ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడారంటే కాళేశ్వరం పనికిరాదు, దాన్ని మనం ఉంచుకోవద్దు, దాన్ని ఆ ఏపీలో కలిపేద్దాం, అది మనకు అవసరమా అనుకుంటూ పోలవరం ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉండేటట్టు వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేటట్టు వాళ్ళు ఏపీ ఇటు రేవంత్ రెడ్డి చెప్తాడు, తూచా తప్పకుండా కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అమరావతి బిల్లు పైన నిన్న చర్చ జరిగింది, నిన్న మాట్లాడిర్రు. ఇందులోనూ కాళేశ్వరం గురించి ఆ యొక్క అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఏదైతే 7 మండలాలను విభజన ఉందో ఆ 7 మండలాల గురించి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. అయితే దాన్ని కేంద్రం ఆమోదించి దీన్ని ఆంధ్ర వాళ్ళు కలుపుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణ పైన కుట్రలు సాధించడానికి, అందుకనే కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి 1:19 నిమిషాలు మాట్లాడిన దీనికోసమే. ఈ 7 మండలాలని వాళ్ళు ఆంధ్రలో కల్పించే కార్యక్రమం దిశగా ఈ యొక్క బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకోబోతుందని వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఒకసారిగా వినండి కథ. కిషన్ రెడ్డి అబద్ధాల దాడి, కాళేశ్వరం 7 మండలాల విలీనంపై విషం కక్కిన కేంద్ర మంత్రి, విభజన చట్టంపై రాజ్యసభలో అసత్యాలు వల్లవేత, తీవ్ర అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు, 7 మండలాలను ఏపీలో కలిపింది బీజేపీయే, ఆర్డినెన్స్ తో చట్టాన్ని సవరించింది మోదీ సర్కారే, దాన్ని వ్యతిరేకిస్తూ నాడు బీఆర్ఎస్ అధినేత నిరసన, తెలంగాణ బంద్కు సైతం పిలుపునిచ్చిన కేసీఆర్, సభలో గుర్తు చేసిన ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు, సభ హక్కు ఉల్లంఘన నోటీసులు ఇస్తాం, కాళేశ్వరం బీజేపీ అసలు బయటపడింది, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాల్సిందే, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలి, బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్, చైర్మన్ కు వినతి పత్రం. కథ ఏందో మీరే వినండి ఒక్కసారి. తెలంగాణపై బీజేపీ అసలు బయటపడింది, ఆ పార్టీ ఎటువైపు అన్నది కుల్లాగా మరోసారి తేడదిల్లమైంది, తెలంగాణపై వివక్ష మరోసారి బట్టబయలైంది, తెలంగాణ సమాజం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి సొంత రాష్ట్రంపై అక్కసులు వెళ్లగక్కారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. విభజన చట్టంలోనే అంశం ఉందంటూ అసత్యాలను అంతే నిస్సిగ్గుగా వల్లవేశారు. దీంతో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నిప్పులు జరిగారు, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సభ హక్కులు ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతామని హెచ్చరించారు. అయితే గిది కిషన్ రెడ్డి అనేటోడు మన తెలంగాణ బిడ్డేనా? అసలు మన తెలంగాణ ముందు 20 ఓట్లేసి గెలిపిస్తుంది. ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్క్రిప్ట్ ప్లే చేయమన్నారో ఆ స్క్రిప్ట్ను బట్టి బరాబర్గా మాట్లాడిండు, బాజప్తిగా మాట్లాడిండు. అదే జరిగింది ఈరోజు తెలంగాణలో. ఈరోజు ముంచే ప్రయత్నము, ఈరోజు కార్పించే ప్రయత్నము, ఈరోజు తెలంగాణ సర్వమాగం చేసే కార్యక్రమం దిశగా వీళ్ళు వెళ్ళడం కూడా జరిగింది. మిత్రులారా, ఈ యొక్క 7 మండలాన్ని కలిపేస్తే ఇటు కాళేశ్వరం గోదావరి నీళ్లు మనకు రాకుండా పోతుంది. అది మొత్తం పోలవరం ప్రాజెక్టుకు అది సఫిషియంట్ అయ్యే విధంగా నీళ్లను మొత్తం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళ జల దోపిడీ చేయాలని చూస్తూ ఉన్నాడో, ఇదే కృష్ణా నుంచి గోదావరి నుంచి జల దోపిడీ చేస్తూ ఉన్నారో, ఆ నీళ్ళను దోచుకోవడానికి ఈ 7 మండలాన్ని కలిపేస్తే తెలంగాణకి ఎటువంటి హక్కు లేదు. ఇక నీళ్ళు ఆపడానికి హక్కు లేదు, మన నీళ్లు రావడానికి హక్కు ఉండదు, మన పొలాలు పాడడానికి అవసరం లేదు. అందుకనే కేసీఆర్ బయలుదేరి తెలంగాణ బంద్కు ప్రకటించిండు. ఇలాంటి వాళ్ళందరికీ ఓ మంచి గుణపాఠం చెప్పాలంటే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన అంతకుముందే బయటకు వచ్చి ఆ లైవ్ పెట్టడానికి గల కారణం కూడా అదే, తెలంగాణ మీద అన్యాయం జరుగుతూ ఉంది అనుకుంటూ మాట్లాడిండు. ఈరోజు కాళోజీ గారు చెప్పిన మాట గుర్తుకొస్తా ఉంది అనుకుంటూ కేసీఆర్ గారు మాట్లాడారు. ఏమని? ప్రాంతేతరవాది ద్రోహం చేస్తే వాడిని తరిమి వాడిని పొలిమేర దాకా తన్నుకుంటూ పోవాలి, ప్రాంతీయవాది ద్రోహం చేస్తే వాడిని పాతి పెట్టాలని కూడా చెప్పారు. మరి ఈరోజు ఏం చేద్దాం? మరి మనోడు అనుకున్నవాడు పగోడైపోయిండు. మనోడు అనుకున్నవాడు పక్క రాష్ట్రం కోసం 7 మండలాలు కల్పించే దిశగా చట్టాన్ని మాట్లాడుతూ ఉంటూ ఆ యొక్క సభని తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉంటే వద్దిరాజు కావచ్చు, మిగతా రాజ్యసభ ఎన్నిక అయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని తీవ్రంగా తిరస్కరించడం కూడా జరిగింది. అమరావతి బిల్లు గురించి మాట్లాడాలి, దాని గురించి ఆపోజ్ చేయాలి, కానీ ఏం అవసరం ఉందని తెలంగాణ నీళ్ల గురించి మాట్లాడతావు? నీకేం సోయి ఉంది? చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డికి ఎంత ఇచ్చాడు? ఎన్ని మూటలు అందినాయి?
అందుకనే ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ నాయకుల్లో యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారికి ఇంత డబ్బులు ముట్టాయి. ఏంది కథ? ఈరోజు మన నీళ్లు మనకు కాకుండా పోతా ఉంటే ఇంత కూడా సోయి లేకుండా మాట్లాడు సిగ్గనిపిస్తలేదా?